వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అశోక్ వన్మాల్లో కేఎఫ్సీలో కస్టమర్లకు కుళ్లిపోయిన చికెన్ సరఫరా చేసిన సిబ్బంది. రాంపల్లిలోని మనోరంజన్ ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి. పురుగుల రాళ్లన్నం పెడుతున్నారని గురుకుల విద్యార్థుల ఆందోళన. భూమన కరుణాకర్ రెడ్డి కామెంట్స్. బిఆర్ నాయుడు కాదు, బిఆర్ కామనాయుడు. వైరల్ అవుతున్న వీడియోపై వివరణ ఇచ్చిన బిఆర్ నాయుడు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణంపై హైదరాబాద్ పాత నగరంలో ఆందోళనలు చెలరేగాయి. హైదరాబాద్ లోని కేఎఫ్సీలో కుళ్లిపోయిన చికెన్. అశోక్ వన్ మాల్ లోని కేఎఫ్సీలో కస్టమర్లకు కుళ్లిపోయిన చికెన్ సరఫరా చేసిన సిబ్బంది. నిలదీసిన కస్టమర్లకు సిబ్బంది పొంతన లేని సమాధానం. ఒక రోజులో 20-25-30 ప్లేట్లు మేనేజర్ లేడా? లేదు, అసలు రావట్లేదు. ఆ డస్ట్బిన్లో ఇది ఈరోజు మార్నింగ్ నుంచి ఇంత జనం వేస్టేజ్, జనాలు తినకుండా పాడేసి కోవిడ్ నియమాలను పాటించకుండా పబ్లిక్ మీటింగ్ లో పాల్గొన్న రేవంత్ రెడ్డి 2019లో హుజూర్ నగర్ బై ఎలక్షన్ అభ్యర్థి తరపున 40 కార్లు డీజే సౌండ్స్ తో ర్యాలీ తీసిన అప్పటి ఎంపీలుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డిలు ఎన్నికల సంఘం అధికారుల ఫిర్యాదుతో రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ కేసుల విచారణ నేపథ్యంలో న్యాయమూర్తి ముందు కోర్టుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయికుంటలో ఉన్న బీసీ ఇంటిగ్రేటెడ్ బారుల వసతి గృహం వద్ద నిరసనకు దిగిన విద్యార్థులు వార్డెన్ తమతో వంట చేయిస్తున్నారని, పురుగులు, రాళ్ల అన్నం, నీళ్లు, పప్పు పెడుతున్నారని, కలుషిత ఆహారం, హాస్టల్లో అపరిశుభ్రత వల్ల తాము అనారోగ్యానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు. చిన్న పిల్లల నుంచి వెజిటేబుల్స్ కట్టింగ్ చేయడం కానీ, అన్నం బియ్యం కడగడం, ఇంకా గంజులు దించడం, గంజులు ఎక్కించడం, గంజులు దించడం, గంజులు ఎక్కించడం, ఇంకా పిల్లలతో పనులు చేయించడం, బియ్యం బస్తాలు దించడం, గ్యాస్ మూతలు మోసుడు, ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. ఇంకా స్నాక్స్ అయినా కానీ, ఫుడ్ అయినా కానీ సరిగ్గా పెడతలేరు. ఫుడ్ అయితే ఇంకా క్వాలిటీ మంచిగా లేదు. అంతా ఒక్కొక్కసారి పురుగులు. భూమన కరుణాకర్ రెడ్డి కామెంట్స్. బిఆర్ నాయుడు కాదు, బిఆర్ కామనాయుడు. బిఆర్ నాయుడు కామ క్రీడలు సోషల్ మీడియాలో ప్రపంచమంతా తెలిసిపోయింది. అలాంటి వ్యక్తిని టీటీడీ చైర్మన్ గా నియమించడం దుర్మార్గం. ఆ వీడియోలు చూసి హిందూ భక్తులు మండిపడుతున్నారు. ప్రపంచమంతటా ఉన్న హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. నైతిక చర్యలకు పాల్పడేటువంటి ఒక వ్యక్తిని ధర్మకర్తల మండలి అధ్యక్షునిగా నియమించారని, ఆయన కామ క్రీడ రసోల్లాసనలను గురించి నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియా అంతా కూడా, ప్రపంచమంతా కూడా ప్రాకిపోతూ అల్లాడిపోయే విధంగా హిందువుల హృదయాలన్నీ కూడా సలసల కాగిపోతూ ఉన్నంత దారుణమైనటువంటి వీడియోలు బయటికి వచ్చినాయి.
వైరల్ అవుతున్న వీడియోపై వివరణ ఇచ్చిన బిఆర్ నాయుడు అక్కడక్కడ మార్ఫింగ్ చేశారు, అది కూడా సరిగ్గా చేయలేకపోయారు. మహిళా కుటుంబంతో 30 ఏళ్ల పరిచయం ఉంది. మేము వాళ్ళు ఒకరింటికి ఒకరు వెళ్లడం కొత్త కాదు. అసలు ఆ వీడియోలో అభ్యంతరకరం ఏముందో చెప్పాలంటూ మీడియా సమావేశంలో జర్నలిస్టులను ప్రశ్నించిన నాయుడు. భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డిలను హెచ్చరించిన నాయుడు, నేను మీడియాలో ఉన్నా, మీరిద్దరూ ఏమేమి చేశారో నాకు తెలుసు. హైదరాబాద్ నగరం నడి బొడ్డున వ్యాపారాలు చేస్తున్న చుక్కలు చూపిస్తా అంటూ వింత హెచ్చరికలు. తగ్గేదే లేదు. ఏం వీడియోలు పెడతాడండి ఆయన? ఇప్పుడు ఏదైతే వీడియోలు పెట్టాడో వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ మోర్ దెన్ 30 years నుంచి మాకు ఫ్యామిలీ పరిచయాలు ఉన్నాయి. వాళ్ళ ఇంటికి మేము పోతాం, మా ఇంటికి వాళ్ళు వస్తారు. అంత మాత్రాన అసలు కొన్ని చోట్ల వీడియో మార్పింగ్ చేయడం జరిగింది. ఆ చేసే గాడిదలు సరిగా కూడా చేయలే. మళ్ళా నేను ఎన్నిసార్లు చూసినా అందులో నాకేం తప్పు కనిపించలే. నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే నేను మీడియాలో ఉన్నా, నీకు చుక్కలు చూపిస్తాను, నీకు కానీ సుబ్బారెడ్డికి కానీ. కరుణాకర్ రెడ్డి, నువ్వు మద్రాసులో పోయి ఏమేం చేసావో నాకు తెలుసు. వైవి సుబ్బారెడ్డి ఏమేం చేసావో నాకు తెలుసు. అవన్నీ బయట పెట్టమంటారా? ఏం అబ్జెక్షన్? నేను మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి మీరు ఏం అబ్జెక్షన్ ఉంది? వెళ్తాము, మీ ఫ్రెండ్స్ మీ ఇంటికి వస్తాం, పోతాం, వెళ్ళేటప్పుడు హాయ్ బాయ్ చెప్పుకుంటాము. ఏముంది దాంట్లో? 30 ఏళ్ల నుంచి, ఇప్పుడు కాదు 32 ఏళ్ళ నుంచి పరిచయాలు ఉన్నాయి మాకు, ఫ్యామిలీ పరిచయం. ఇరాన్ సుప్రీం లీడర్ అయోతుల్లా అలీ ఖమేనీ మరణంపై హైదరాబాద్ పాత నగర్ లో ఆందోళనలు చెలరేగాయి. షియా ముస్లిం సమాజానికి చెందిన పలు సంఘాలు ఈ ఘటనను ఖండిస్తూ భారీ నిరసన ర్యాలీలు నిర్వహించాయి. దారుల్ ఫిఫా, పురానీ హవేలీ, చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ప్రజలు గుమికూడి ఖమేనీ చిత్రాలతో నిరసన వ్యక్తం చేశారు. కొందరు అమెరికా, ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసనలను శాంతియుతంగా నిర్వహించాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదనపు బలగాలను మోహరించి సున్నిత ప్రాంతాల్లో పహారా కట్టించారు. ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని పోలీసు వర్గాలు వెల్లడించాయి. పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని అధికారులు తెలిపారు. अजीबत जिस तरह से 1400 साल पहले मौलाए कायनात को जिस तरह से शहीद किया गया था आलम इस्लाम को हमेशा ठीक है यहूद और नसारा से नुकसान पहुंचा, उस सबसे ज्यादा नुकसान मुनाफिकत से पहुंचा। आज भी वैसे ही हुआ है। ये मुनाफिकत की वजह से आगाज हमारे గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 883108 అశోక్ వన్మాల్లో కేఎఫ్సీలో కస్టమర్లకు కుళ్లిపోయిన చికెన్ సరఫరా చేసిన సిబ్బంది. నాంపల్లిలోని మనోరంజన్ ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి. పురుగుల రాళ్లన్నం పెడుతున్నారని గురుకుల విద్యార్థుల ఆందోళన. భూమన కరుణాకర్ రెడ్డి కామెంట్స్, బిఆర్ నాయుడు కాదు, బిఆర్ కామనాయుడు. వైరల్ అవుతున్న వీడియోపై వివరణ ఇచ్చిన బిఆర్ నాయుడు.
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణంపై హైదరాబాద్ పాత నగరంలో ఆందోళనలు చెలరేగాయి.